లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మళ్లీ భారత్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుందని, మణిపూర్ నుంచి ముంబై వరకు 6713 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగనుందని, మార్చి 24 ఈ యాత్ర ముగుస్తుంది. మొత్తం 15 రాష్ట్రాలు, 116 జిల్లాల మీదుగా 66 రోజుల పాటు 100 లోక్సభ స్థానాల్లో సాగనుంది. ఇందులో 377 అసెంబ్లీ నియోజకవర్గాలకు టచ్ కానుంది. గత ఏడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల మేరకు భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. 136 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. దేశంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొదటిసారి ఏదైతే భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి జనవరి 14న మణిపూర్ టు ముంబై ఏదైతే ఈ దేశంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అయితే పూర్తిగా ప్రయత్నంలో మునిగిపోయిందని తెలుస్తుంది. ఇప్పటికే గతంలో ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు, ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఆ తర్వాత అటు కర్ణాటకలో కావచ్చు, అటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం జనవరి 14లో అయితే రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్ర అయితే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ యాత్రకు సంబంధించి పూర్తిగా మణిపూర్ నుంచి ముంబై వరకు అయితే ఈ యాత్ర కొనసాగనుంది. 6713 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర మార్చి 24న ముగుస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 15 రాష్ట్రాలు, 116 జిల్లాలు కావచ్చు. దీంట్లో 66 రోజుల పాటు 100 లోక్సభ స్థానాలను టచ్ చేసే విధంగా ఈ యాత్ర సాగనుంది. 377 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర ఆ ప్రాంతాల్లో అయితే యాత్ర కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో మనం చూస్తే కనుక భారత్ జోడో యాత్ర అయితే పూర్తిగా ఏదైతే కన్యాకుమారి నుండి పూర్తిగా కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు అయితే ఈ యాత్ర రాహుల్ గాంధీ చేపట్టారు. 130 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. ఆ తర్వాత కొంతమేరకు పూర్తిగా దీని ప్రభావం అయితే దేశంలో కనిపించిన పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కనుక ఇప్పుడు చూస్తే కనుక ఈ యాత్ర జనవరి 14న భారత్ న్యాయ్ జోడో యాత్ర అయితే కొనసాగుతుంది. మణిపూర్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర కొనసాగుతుంది. మణిపూర్ కావచ్చు, నాగాల్యాండ్, అస్సాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మొత్తం 6713 కిలోమీటర్లు, 66 రోజులు, 110 జిల్లాలు ఈ లక్ష్యంగా అయితే రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో చూస్తే కనుక యూపీలో మొత్తం 80 స్థానాలు అక్కడ ఉన్నాయి. యూపీ రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్కు 1 లోక్సభ స్థానమే దక్కిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఈసారి భారత్ న్యాయ జోడో యాత్ర మాత్రం అక్కడ 14 రోజుల పాటు యూపీ రాష్ట్రంలో అయితే ఈ యాత్ర కొనసాగనుంది. మరి ఈ యాత్ర ప్రభావం వచ్చే లోక్సభలో ఏ విధంగా ప్రభావం పడుతుంది, కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు వస్తాయి, మొత్తము మొదటిసారి ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ పెద్ద ఎత్తున అయితే జరిగింది. అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు మిత్రపక్షాలు కావచ్చు. ఈ క్రమంలో చూస్తే కనుక కొంతమంది పాదయాత్రలో రాహుల్ గాంధీ అయితే అటు ప్రజా సంఘాల నేతలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు ఎవరు తనని ఈ యాత్ర దగ్గరకు వచ్చినా కూడా వారిని దగ్గరికి తీసుకొని తను చేసే పాదయాత్ర గురించి పూర్తిగా విశ్లేషించి పాదయాత్ర చేసిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో చూస్తే కనుక ఇప్పుడు జరగబోయే పాదయాత్ర మీద కూడా దేశవ్యాప్తంగా అయితే మేధావి వర్గంలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ యాత్ర ఎంత మేరకు కాంగ్రెస్ని కావచ్చు, మిగతా మిత్రపక్షాలను కలుపుకొని ఎంత మేరకు దేశంలో అధికారంలోకి రావడానికి తోడ్పడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే ఈ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారని జయరాం రమేష్ తెలిపారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై తన అభిప్రాయాలను ప్రజలకు అందజేస్తారని చెప్పారు. 110 జిల్లాల మీదుగా 6,700 కిలోమీటర్ల మేర సాగనుంది ఈ యాత్ర. 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బస్సు, కాలినడకన ప్రయాణించనున్నారు. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలను కూడా ఆహ్వానించనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కింద 67 రోజుల్లో 6,713 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా సాగుతుంది. 100 లోక్సభ స్థానాలను చుట్టేస్తూ రాహుల్ గాంధీ యాత్ర ముంబైలో ముగియనుంది. 2024 ఎన్నికల సన్నాహాలు, మణిపూర్, ముంబై మధ్య రాహుల్ గాంధీ ప్రయాణం గురించి చర్చించారు.